ఇక వైసీపీకి చెందిన వ్యక్తి చనిపోతే కూటమి సర్కార్ పతనం అవుతుందని చెప్పి మాజీ మంత్రి పేర్ని నాని అన్న మాటలకు మంత్రి కందుల దుర్గేశన్ సారు గట్టి కౌంటర్ అయ్యమట్టేండు. ఇక మీడియాతో మాట్లాడుకుంటూ వచ్చినటువంటి దుర్గేశన్ సారు మా పార్టీ వ్యక్తులు చనిపోయినా పర్వాలేదు అనుకుని వైసీపీ కొత్త రాజకీయాలు చేస్తున్నది, పనికిమాలిన నీచపు రాజకీయాలకు తెరలేపుతున్నదని మస్తు గరానికి వచ్చిండు. మనుషులు చనిపోవాలని చెప్పి మాజీ మంత్రి మూర్ఖంగా మాట్లాడుతున్నాడని చెప్పి కూడా గట్టిగా గరానికి రాబట్టిండు. వ్యక్తి చనిపోవాలని కోరుకుంటున్నారా? వ్యక్తి చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను మీరు ఆశన చేస్తున్నారా అనుకుంటా నిలదీసుకుంటా వచ్చిండు. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ చెల్లదు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షలను ఎదుర్కొంటారు, శిక్ష పడుతుంది. కూటమి సర్కారు ఈ విషయంలో రెడీగా ఉన్నది. వ్యక్తులు చనిపోవాలని కోరుకోవడం లేదని చెప్పి చెప్పుకుంటా వచ్చింది. ఎప్పుడైతే థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారికి కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకు పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా పరిశ్రమకి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ సమస్యలు ఉంటే వాటిలన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతలు మేము తీసుకున్నాం, గతంలో కాదు అనేటువంటి మాట చెప్పి, ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు సడన్గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఇది? అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి, కానీ ఎకాయికి థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా, ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం